అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి. నువ్వు మోయలేనంత సంపద నీ దగ్గర ఉన్నా నిన్ను మోసే నలుగురు లేకుంటే ఎంత సంపాదించి ఏం లాభం? బొగ్గును మండుతున్నప్పుడు ముట్టుకుంటే చేయి కాలుతుంది, చల్లారిన తర్వాత పట్టుకుంటే మసి అవుతుంది. చెడ్డవారు కూడా అంతే, వారితో ఎలా ఉన్నా ముప్పే. అవకాశం ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా తప్పు చేయకుండా ఉండగలిగే వారే ఉత్తములు. నేను మాత్రమే బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బాగుపడలేరు. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. చచ్చినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరి ఎలాగూ నిలుపుకోలేము, కనీసం పేరునైనా నిలుపుకోవాలి. నువ్వు ఈరోజు అబద్ధం ఆడితే అది రేపు కూడా నువ్వు అబద్ధమాడాల్సిన దుస్థితికి తెస్తుంది. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేతకాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోవద్దు. తన ఆశలకు, తన శక్తి సామర్థ్యాలకు మధ్యనున్న దూరాన్ని గుర్తించినవాడు మనసును అదుపులోనే ఉంచుకుంటాడు. సంపాదించడం అంటే ఆస్తులు కూడబెట్టుకోవడం కాదు, పోగొట్టుకున్న ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవడం. మీ ప్రతిభను గుర్తిస్తాడు, మీ గెలుపును ఊహిస్తాడు. మీ గెలుపు ప్రయాణంలో గుర్తింపు లేని ఒక స్నేహితుడు ఉంటాడు. పేదరికంలో ఆప్తులు కూడా దూరమైపోతారు. ధనవంతులైనప్పుడు తెలియని వాళ్ళు కూడా మిత్రులవుతారు. మనిషికి అనుకోవలేకపోతే అందం కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది. గుణం విషయంలో గొప్పవాళ్లతోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వాళ్లతో పోల్చుకోవాలి. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచాలనుకోవడం మంచిదే, కానీ మీరు పడే కష్టం తెలియకుండా పెంచకండి. లోపాలను మాత్రమే చూస్తుంటే బంధాలెప్పటికీ బలపడవు. మన మనసుని విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారి లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి. గౌరవం, ప్రేమ, స్నేహం ఇవి అడుక్కుంటే వచ్చేవి కావు. మనం నచ్చి, మనల్ని మెచ్చి వాటంతట అవే మన చెంతకు రావాలి. అప్పుడే మనకు విలువ ఉంటుంది. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట సత్ప్రవర్తన ఉంటుంది. కోపం ఉన్న చోట ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది. జీవితం హాయిగా సాగిపోవాలంటే ఆస్తులు, అంతస్తులు ఉండనవసరం లేదు. మనల్నే ఆస్తిగా భావించి నిజాయితీగా తోడుండే బంధం చాలు. నీకో లక్ష్యం ఉండడమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.